కెమిస్ట్రీ రాస్తున్న స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్లో తీయకండి. చాయిస్లో వదలకుండా దాన్ని ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు ఇది లాస్ట్ ఛాన్స్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయలేకపోయారో మీరు సెకండ్ ఇయర్లో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. రేపు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలన్నా ఎంసెట్ ద్వారా అయితే కనుక 25% మార్క్స్ ఇంటర్మీడియట్ నుంచే తీస్తారు. కాబట్టి అట్లీస్ట్ మీకు టోటల్ స్కోర్ 800 అబోవ్ ఉన్నట్టయితే దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ షెడ్యూల్స్, ప్రిపరేషన్ ప్లాన్స్ రామానుజన్ అకాడమీలో లాస్ట్ 17 ఏళ్ల నుంచి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్లీ కన్సల్ట్ చేయండి. ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాం కాబట్టి అకార్డింగ్లీ మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. అంటే మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడంతో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కంప్లీట్ చేసుకున్నట్టయితే మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. నా మీ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేటప్పటికల్లా మార్చ్ 1 నుంచి మీకు థియరీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. టిల్ 15వ తేదీ దాకా మీకు థియరీ ఎగ్జామ్ జరుగుతుంది ఫర్ ద టోటల్ 6 సబ్జెక్ట్స్. దట్ ఈస్ సెకండ్ లాంగ్వేజ్, తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, ఈ మూడింటిలో ఏది మీ సెకండ్ లాంగ్వేజ్ అయితే దానిలో ఎగ్జామ్ జరుగుతుంది. దాంతోపాటు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ వాళ్ళు అయితే కనుక బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. నా వీటిల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ దాకా 2 సెషన్స్లో, దట్ ఈస్ ఒకటి మార్నింగ్ సెషన్లోను, రెండోది ఆఫ్టర్నూన్ సెషన్లోను మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఈ సంవత్సరం కూడా మీకు జంబ్లింగ్ విధానం లేదు. ఏ కాలేజ్ వాళ్ళకి అదే కాలేజ్లో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నల్ సిస్టంలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ కనుక చేసుకున్నట్టయితే దానిలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మీరు ప్రాక్టికల్ చేసేది, రెండోది రికార్డ్ వర్క్, మూడోది వైవా. ఈ మొత్తానికి కలిపి ఈచ్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 30 మార్క్స్ ఉంటుంది. నా ఫిజిక్స్ అయితే 30, కెమిస్ట్రీ అయితే 30, బయాలజీ వాళ్ళకి బాటనీ, జువాలజీ ఇంకో 30 ఉంటాయి. ఇలా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నా వీటి యొక్క కంప్లీట్ అనాలిసిస్ అంటే ఈ సంవత్సరం మీకు ఇచ్చిన టైం టేబుల్ ఎలా ఉంది, టైం టేబుల్లో ప్రిపరేషన్ షెడ్యూల్కి తగ్గట్టుగా వాళ్ళు టైం టేబుల్ ఎలా ఇచ్చారు, దాన్ని బట్టి అకార్డింగ్లీ మన ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఎలా వచ్చింది, ఈ గ్యాప్ని పర్పస్ఫుల్లీ దట్ ఈస్ మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈరోజు క్లాస్ సెషన్లో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? దీంట్లో భాగంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళది కనుక మాట్లాడినట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మార్చ్ 1న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిట్, తెలుగు, హిందీ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేటప్పటికల్లా మీకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock, దట్ ఈస్ 3 hours పాటు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నో ఫస్ట్ ఎగ్జామ్ నుంచి సెకండ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్టయితే మీకు 1వ తేదీన సాంస్క్రిట్ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మీరు 4వ తేదీన ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి. అంటే సెకండ్, థర్డ్ 2 days మీకు హాలిడేస్ వచ్చినాయి. నో ఈ 2 daysలో 1 day ప్రిపరేషన్ పర్ఫెక్ట్లీ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్కి సరిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ 1 dayని ఏదైనా మ్యాథ్స్కి కానీ, ఫిజిక్స్కి కానీ, కెమిస్ట్రీకి కానీ అలాట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు 1 day కంప్లీట్లీ ఇంగ్లీష్ తీసేసిన నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో దేనికైతే టైం గ్యాప్ లేదో దాన్ని ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 4th కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ 6th మీకు 1A ఎగ్జామ్ కానీ, లేదా బాటనీ వాళ్ళకి బాటనీ ఎగ్జామ్ కానీ, ఆర్ట్స్ వాళ్ళకి సివిక్స్ ఎగ్జామ్ కానీ ఉంది. అంటే మీకు ఈ ప్రిపరేషన్కి మధ్యలో 1 day గ్యాప్ వచ్చింది. ఓకేనా? ఈ 1 day ఏం చేసుకుంటారు? ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర ఆల్రెడీ మీకు 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ కవర్ చేసుకోండి. మీకు టైం అనేది ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8th దట్ ఈస్ 1 day గ్యాప్. 7th మీకు గ్యాప్ వస్తుంది, దట్ ఈస్ హాలిడే. మ్యాథ్స్ 1A ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1B ఎగ్జామ్ ఉంది, దట్ ఈస్ దానికి కూడా మళ్ళీ మీకు 1 day గ్యాప్ వచ్చింది. కాబట్టి మీకు ఇంగ్లీష్లో వచ్చిన 1 day గ్యాప్లో హాఫ్ డే 1A కనుక మీరు ప్రిపేర్ అయితే ఇంకో హాఫ్ డే 1Bకి అలాట్ చేసుకోండి. సో దట్
మీకు ఇక్కడ ఇచ్చిన 1 డేతో పాటు అక్కడ ఒక హాఫ్ డే అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మార్నింగ్ సెషనే కాబట్టి ఆఫ్టర్ నుంచి ఖాళీ ఉంటుంది కాబట్టి అక్కడ హాఫ్ డే టోటల్లీ మ్యాథ్స్ 1A కి మ్యాథ్స్ 1B కి అట్లీస్ట్ 2 డేస్ ప్రిపరేషన్ వచ్చేలా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 8th నుంచి చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు 11th దట్ ఈస్ 9th 10th 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీకు ఫిజిక్స్కి వచ్చేటప్పటికల్లా సఫిషియెంట్లీ ప్రిపరేషన్కి 2 డేస్ సరిపోతాయి. ఎగ్జామ్ రాసి ఇచ్చిన రోజు హాఫ్ డే ఉంటుంది, టోటల్లీ 2.5 డే కాబట్టి ఫిజిక్స్ ఎగ్జామ్కి మీకు ప్రిపరేషన్ సరిపోతుంది. నెక్స్ట్ 11th తర్వాత మళ్ళీ 12th హాలిడే, నెక్స్ట్ 13th మళ్ళీ మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది, దాంతో మీ ఎగ్జామ్స్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా మీకు 1.5 డే ప్రిపరేషన్కి వస్తుంది. కాబట్టి ఎవరైతే కెమిస్ట్రీలో వీక్గా ఉన్నారో దట్ ఈస్ మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు చాయిస్లో వదిలేస్తూ ఉంటారు. చాయిస్లో వదలమాకండి. ఓకేనా. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క వెయిటేజ్ మీకు ఫస్ట్ ఇయర్లో 25% అయితే సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికల్లా అదే మీకు 45% ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బేసిక్స్ ప్రాపర్లీ అర్థం కాకపోతే సెకండ్ ఇయర్లో కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ రాస్తున్న స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్లో తీయకండి. చాయిస్లో వదలకుండా దాన్ని ప్రిపేర్ అవ్వండి. దానిలో ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎక్కువ లేదు. దీంట్లో మీకు మోస్ట్లీ అడిగే రియాక్షన్స్ కూడా ఫ్రిడల్ క్లాస్ ఆల్కైలేషన్, ఎసైలేషన్ రియాక్షన్స్ ఏంటి, నెక్స్ట్ హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఆల్కేన్స్, ఆల్కైన్స్ కనుక వచ్చినట్టయితే వాటిల్లో ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ఎనీ 2 ప్రాపర్టీస్ దాంట్లో కూడా మెయిన్గా మీకు ఆల్కీన్స్ యొక్క ఓజోనాలిసిస్ రియాక్షన్స్ వీటి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్లో తీసుకోకండి. నా కెమిస్ట్రీకి వచ్చేటప్పటికల్లా 1 డేనే వచ్చింది కాబట్టి మీకు కుదిరితే ఫిజిక్స్లో 2 డేస్కి మీకు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి 1.5 డే ఫిజిక్స్కి ఇచ్చి 1 డే కెమిస్ట్రీకి ఇవ్వడానికి ట్రై చేసుకోండి. ఓకేనా. సో దట్ మీరు ఈ డేస్ ప్లాన్ని ప్రాపర్లీ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్లీ వెళ్తుంది అండ్ మాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇలా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1వ తేదీ నుంచి 13వ తేదీ దాకా మీ ఎగ్జామ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నా సెకండ్ ఇయర్ వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. టైం టేబుల్ డిస్కస్ చేసే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు ఇది లాస్ట్ ఛాన్స్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయలేకపోయారో మీరు సెకండ్ ఇయర్లో మాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. రేపు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలన్నా ఎంసెట్ ద్వారా అయితే కనుక 25% మార్క్స్ ఇంటర్మీడియట్ నుంచే తీస్తారు కాబట్టి అట్లీస్ట్ మీకు టోటల్ స్కోర్ 800 అబోవ్ ఉన్నట్టయితే కనుక ఒక 20% యాడ్ అవుతుంది. సో దట్ మీరు బెటర్ ర్యాంక్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండోది ఐఐటీస్లో కూడా తీసుకున్నట్టయితే మీకు టాప్ 20% ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి చాలా బెనిఫిషియల్ అవుతాయి. కాబట్టి ఇంటర్మీడియట్ని లైట్ తీసుకోమాకండి, ప్రాపర్లీ మంచి స్కోర్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. మీకు ప్రాక్టికల్స్లో ఎలాగో జంబ్లింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఇంటర్నల్ 25 నుంచి అట్లీస్ట్ 30 మార్క్స్ చాలా ఈజీలీ గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. థియరీ ఎగ్జామ్స్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. నా మీ షెడ్యూల్ని కనుక ఒకసారి చూసుకున్నట్టయితే సో 1వ తేదీన వీళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మధ్యలో సండే వచ్చింది, దాన్ని వదిలేస్తే 3వ తేదీ నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 3వ తేదీన ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సాంస్క్రిట్. ఈ సంవత్సరం సాంస్క్రిట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మాక్సిమం మార్క్స్ దట్ ఈస్ 99 నుంచి 100 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు సాంస్క్రిట్ తీసుకునేదే మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి, అవునా? లేకపోతే తెలుగు హిందీ తీసుకుని ఎగ్జామ్లో ఈజీలీ పాస్ అయిపోవచ్చు. సో ఇక్కడ పాస్ అనేది ఇంపార్టెంట్ కాదు, మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి సాంస్క్రిట్ మీద లైట్ తీసుకోకుండా దాన్ని ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసి మినిమం 95+ మార్క్స్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సాంస్క్రిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా 1 డేనే గ్యాప్ వచ్చింది, 4th. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3rd ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఉండే దాంట్లో మీరు ఇక్కడ 2A పేపర్ కనుక తీసుకున్నట్టయితే 5th తర్వాత 7th దట్ ఈస్ 6th ఒక రోజే గ్యాప్ వచ్చింది. సో ఈ 2A ఎగ్జామ్ని ఈ ఇంగ్లీష్ షెడ్యూల్ టైంలో హాఫ్ డే ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ కంప్లీట్ 1 డే దట్ ఈస్ 4th ఇంగ్లీష్ కంప్లీట్లీ ప్రిపేర్ అయితే మీరు 5th ఇంగ్లీష్ ఈజీలీ ఎగ్జామ్ రాసేయచ్చు. నెక్స్ట్ 5th అయిపోయిన తర్వాత ఎలాగో 1 డే అండ్ ఆ రోజులో ఉన్న హాఫ్ డే రెండు కలుపుకుంటే 1.5 డే 2A ప్రిపరేషన్కి సరిపోతుంది.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 2A ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2B ఎగ్జామ్ ఆర్ జువాలజీ ఎగ్జామ్ కి 7th తర్వాత 10th, దట్ ఈస్ 8th 9th 2 days హాలిడేస్ వచ్చినాయి అండ్ 7th లో హాఫ్ డే 2.5 days ఉంది. కాబట్టి 2Bని ఎక్కడికో షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ టైంలో ఇచ్చిన 2.5 days సఫిషియెంట్లీ సరిపోతుంది. ఓకేనా. అండ్ దీంట్లో మీరు 2B కనుక ముందే పర్ఫెక్ట్లీ ఉన్నట్టయితే, ఎందుకంటే మీకు 2Bలో చాప్టర్స్ తక్కువ, సిలబస్ కొంచెం లెంతీగా ఉంటుంది. చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్స్ లో వచ్చేటప్పటికి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఇవి ప్రాపర్లీ ప్రిపేర్ అయ్యి, ఇంటిగ్రేషన్స్ లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గట్టిగా ఉంటే మీకు 7 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా. నాకు తెలిసి మాక్సిమం 1.5 day ప్రిపరేషన్ సరిపోతుంది. కాబట్టి మీకు కుదిరితే 2B ఎగ్జామ్ ముందే కనుక ప్రిపరేషన్ అయిపోయినట్టయితే దీంట్లో 1 day దీనికి ఇవ్వడానికి ట్రై చేయండి, దట్ ఈస్ ఫిజిక్స్కి ఇవ్వడానికి. బికాస్ మీకు ఫిజిక్స్ సిలబస్ ఎక్కువ. ఈ సంవత్సరం మీకు 14 చాప్టర్స్ ఉన్నాయి. సో టోటల్లీ కవర్ చేసుకోవాలంటే, బికాస్ ఈ 14 చాప్టర్లో మీకు ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికల్లా వేవ్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఆప్టిక్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ పార్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లాస్ట్లో మోడర్న్ ఫిజిక్స్, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి కుదిరితే ఫిజిక్స్లో 1 day, 2B దానిలో ప్రిపేర్ అవ్వడానికి చూసుకోండి. ఓకేనా. అండ్ 2B మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తుంటే దీనికి 1.5 day ప్రిపరేషన్ సఫిషియెంట్లీ సరిపోతుంది. ఓకేనా. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీ 12వ తారీఖున మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే మళ్ళీ 15వ తారీఖున మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ మధ్యలో మీకు 13, 14 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి. కాబట్టి కెమిస్ట్రీకి సఫిషియెంట్లీ టైం సరిపోతుంది. ఓకేనా. సో ఇలా కనుక మీరు ఎగ్జామ్ షెడ్యూల్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ని ముందే ప్లాన్ చేసుకుని ఉంటే, ఏ రోజు ఏం తీయాలి, ఏ సబ్జెక్ట్స్ తీయాలి, ఏ చాప్టర్స్ కవర్ చేయాలి, ముందే కాన్ఫిడెంట్లీ ప్లాన్ చేసుకుని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈజీలీ ఎగ్జామ్స్లో 470కి గాను 400 మార్క్స్ గెయిన్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మీరు 1 day బ్యాటింగ్ చేస్తారంటే మాత్రం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కుదరదు, అవుట్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీ ప్రిపరేషన్ని అట్లీస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేసి ఉండాలి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వచ్చేటప్పటికల్లా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లోను, రికార్డ్ వర్క్స్లోను, సిగ్నేచర్స్లోను వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఉండే ప్రిపరేషన్కి 2 months మాత్రమే. ఈ 2 monthsని అట్లీస్ట్ 3 times రివిజన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్ ప్రాపర్లీ కంప్లీట్ అవుతుంది. దాన్ని ప్రాపర్లీ ఎగ్జామ్స్లో రిప్రజెంట్ చేయగలరు అండ్ మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి డిసెంబర్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మీ ఎగ్జామ్ దట్ ఈస్ ప్రిపరేషన్ షెడ్యూల్ని అట్లీస్ట్ 3 times టోటల్ సిలబస్ మొత్తం రివైజ్ అయ్యేలాగా ముందే ప్లాన్ చేసేసుకోండి. దెన్ ఓన్లీ మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 2 బిఫోర్ సంక్రాంతి హాలిడేస్ కి ముందుగానే మీ రికార్డ్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకుని కరస్పాండింగ్లీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర సిగ్నేచర్స్ కూడా సంక్రాంతి హాలిడేస్ కి ముందుగానే కంప్లీట్ చేసేసుకున్నట్టయితే మధ్యలో వచ్చే సంక్రాంతి హాలిడేస్ ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుని మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ని ప్రాపర్లీ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నా ఈ రివిజన్ లో మీరు కనుక ఓన్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని మీ ఓన్ ప్రాపర్ రివిజన్ జరగకపోయినట్టయితే రామానుజన్ అకాడమీ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ రామానుజన్ అకాడమీలో November 1st నుంచే ఫస్ట్ రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. నా ఇక్కడ ప్లాన్ వచ్చేటప్పటికల్లా November నుంచి ఫిబ్రవరికి వెళ్ళేటప్పటికి మీ రివిజన్ మొత్తాన్ని కూడా అట్లీస్ట్ 3 times పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేయాలనేది ఇక్కడ ప్లాను. సో దట్ ఫిబ్రవరిలోనే నువ్వు థియరీ ఎగ్జామ్స్ పెడితే రాసేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఆ ఫిబ్రవరిలో ప్రాక్టికల్ ఎగ్జామ్ సెషన్ తీసేసినా కూడా నువ్వు మార్చ్లో నీ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్ చేసుకుని ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవుట్ ఆఫ్ 470 మినిమం టు మినిమం 440+ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ షెడ్యూల్స్, ప్రిపరేషన్ ప్లాన్స్ రామానుజన్ అకాడమీలో లాస్ట్ 17 ఏళ్ళ నుంచి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్లీ కన్సల్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, దట్ ఈస్ ఈ 11 రోజులు కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 సెషన్స్లో. మార్నింగ్ సెషన్ వచ్చేటప్పటికి పొద్దున 9 కాడ నుంచి 12 వరకు ఫస్ట్ సెషన్ కండక్ట్ చేస్తే సెకండ్ సెషన్ మీకు 2 కాడ నుంచి 5 దాకా ఉంటుంది. కాబట్టి పొద్దునక 3 గంటలు, ఈవినింగ్ ఒక 3 hours 20 స్టూడెంట్స్ని బ్యాచెస్ కింద డిస్ట్రిబ్యూట్ చేసి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నా ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి నాకు తెలిసి
మీ కాలేజెస్లో ప్రిపరేషన్స్ ఈ పాటికి అయిపోయి ఉండాలి. ఒకవేళ అవ్వకుండా ఉన్నట్టయితే కనుక ప్రతి ప్రాక్టికల్కి కంపల్సరీగా ఎయిమ్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, నెక్స్ట్ దాని యొక్క ప్రిన్సిపల్ థియరీ ఏంటి, అబ్జర్వేషన్ టేబుల్స్ ఏం డ్రా చేయాలి, క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ ఏం వాడాలి, సబ్స్టిట్యూషన్స్ ఏం ఉండాలి, అండ్ టాబ్లర్ ఫార్మ్స్ ఏమున్నాయి, ఫైనల్లీ క్యాలిక్యులేషన్స్ ఏంటి, అండ్ దానికి సంబంధించిన గ్రాఫ్ ఏమైనా ఉందా, ఇవి ప్రతి ప్రాక్టికల్లో మీరు చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఓకేనా? దీంట్లో కూడా మీకున్న ప్రాక్టికల్స్లో ఫస్ట్వి స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్, ఫిజికల్ బ్యాలెన్స్, తర్వాత సింపుల్ పెండులము, నెక్స్ట్ బాయిల్స్ లాంటి చెక్ చేయడం, నెక్స్ట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ ని చూసుకోవడానికి ఎక్స్పెరిమెంట్. ఈ బేసిక్ ఎక్స్పెరిమెంట్స్ ఫిజిక్స్ లోను. కెమిస్ట్రీలో అయితే కనుక మీకు రెండే పార్ట్స్, ఒకటి సాల్ట్ అనాలిసిస్, రెండోది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. దీనిలో ఒక ప్రాక్టికల్, దానిలో ఒక ప్రాక్టికల్ ప్రాపర్లీ నేర్చుకున్నా సరిపోతుంది. ఓకేనా? సాల్ట్ అనాలిసిస్ వచ్చేటప్పటికల్లా అనాలిసిస్ ఆఫ్ యానయాన్స్, అనాలిసిస్ ఆఫ్ క్యాటయాన్స్, దానికి గ్రూప్ సెపరేషన్ టేబుల్ అని ఉంటుంది. దాన్ని ప్రాపర్లీ ఒకసారి చూసుకున్నట్టయితే మీ థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఏ ప్రాక్టికల్ని ఎలా చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, అబ్జర్వేషన్ టేబుల్స్ ఏముంటాయి, ఇదంతా కూడా క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్లో కూడా మెయిన్ ప్రాక్టికల్స్, కెమిస్ట్రీలో వచ్చేటప్పటికల్లా మీకు మూడే ఉంటాయి: వాల్యూమెట్రిక్ అనాలిసిస్, సాల్ట్ అనాలిసిస్, అండ్ ఫైనల్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఐడెంటిఫికేషన్. ఈ మూడు ఉంటుంది. ఈ మూడింటిని కూడా డిస్కస్ చేసి క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎలాగో అవైలబుల్ ఉంటాయి కాబట్టి రిఫర్ చేసుకోండి. సో దట్ మీరు ప్రాక్టికల్ని ప్రాపర్లీ చేసి వైవా అడిగే క్వశ్చన్స్కి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అడిగితే 3 క్వశ్చన్స్ చెప్పడానికి మీకు ఎబిలిటీ కనుక ఉన్నట్టయితే మీకు 30 out of 30 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ప్రాక్టికల్స్ని లైట్ తీసుకోమాకండి. 30 out of 30 గెయిన్ చేసుకోవడం మీ ఐపీ స్కోర్ మంచిగా రావడానికి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీంతో పాటు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండవు, కానీ ఎథిక్స్ అండ్ హ్యూమానిటీ ఎగ్జామ్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఒకటి, రెండు ఉంటాయి. అవి వచ్చేటప్పటికల్లా మీకు ఫిబ్రవరి 1వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జాము, ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జాము. ఇవి కూడా మార్నింగ్ సెషన్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి విడిగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు, జస్ట్ మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ ఒకసారి రిఫర్ చేసుకున్నట్టయితే మీ ఓన్ వర్డ్స్ లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అంటే ఈ 2 ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వడం ఇంపార్టెంట్. క్లియరా? సో ఇలా మీకు ఈ సంవత్సరం ఇచ్చిన షెడ్యూల్ ఉంది. నా షెడ్యూల్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేశాం కాబట్టి అకార్డింగ్లీ మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. అండ్ మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడంతో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కంప్లీట్ చేసుకున్నట్టయితే మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి గాను బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే మన అకాడమీ, దట్ ఈస్ రామానుజన్ అకాడమీ, ఎప్పుడూ మీకోసం రెడీగా ఉంటుంది. నా జస్ట్ మీరు గూగుల్లో రామానుజన్ అకాడమీ పోరంకి అని కనుక సెర్చ్ చేసినట్టయితే దాని లొకేషన్తో పాటు లాస్ట్ 17 ఇయర్స్ నుంచి మా దగ్గర జరుగుతున్న ప్రొసీజర్ అంతా కూడా దానిలో అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఈజీలీ అడ్మిషన్ పొంది ప్రాపర్లీ ప్రిపరేషన్లోకి కూర్చొని ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి డెఫినెట్లీ కన్సల్ట్. ఓకేనా? సో ఇక్కడ రామానుజన్ అకాడమీ గురించి కనుక మెన్షన్ చేయాలంటే లాస్ట్ 17 ఇయర్స్ నుంచి నేను రామానుజన్ అకాడమీని రన్ చేస్తున్నాను. అండ్ ఈ 17 ఇయర్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటి, నీట్ ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కోర్సెస్ వైపు, అండ్ దాంతోపాటు ప్రతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా 900+ స్కోర్ గెయిన్ చేసుకుని మంచి మార్క్స్తో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ పొంది వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్లీ లీడ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి షెడ్యూల్ కోసం ఒక మంచి అకాడమీ కనుక మీకు అవసరమైతే డెఫినెట్లీ కన్సల్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.